హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూది దారం. ఈరోజు మన కథలోకి వెళ్ళిపోతే మా చుట్టాలమా ఒక ఆమె ఉండేది మామ. ఆమెకి ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారులే. పాయింట్ వచ్చేసి వాళ్ళ కొడుకు కూడా సపరేట్గా ఉంటాడు, ఆమెతో ఉన్నాడు. ఈమెకి ఈ పెద్ద అమ్మకి హస్బెండ్ లేడు, ఒంటరిగా ఉంటుంది అనమాట. ఆమె ఏదో కూలి పని పోతా చేసుకుంటా ఉంటుంది. ఆమె అకౌంట్లో కొంచెం డబ్బులు ఉన్నాయి మామ. పనికి వెళ్ళిన డబ్బులని దాచిపెట్టుకొని అకౌంట్లో వేసుకుంది, బ్యాంక్ అకౌంట్లో. ఈమె అకౌంట్లో చాలా డబ్బులు ఉన్నాయని ఆ పిల్లలకి తెలిసింది మామ. అంటే వాళ్ళ పిల్లలు ఇంకా కొంచెం స్టేబుల్గా లేరు. వాళ్ళ అమ్మని డబ్బులు అడిగారు, డబ్బులు ఉంటే అమ్మ అని. వాళ్ళు సరిగ్గా చూసుకుంటే కదా ఏమి ఇచ్చేది. ఏమో నా దగ్గర లేవు, నా దగ్గర నుంచి వస్తాయని. కానీ బాగానే అమౌంట్ ఉన్నాయని చెప్పి వాళ్ళ చుట్టాల ద్వారా, అంటే మా చుట్టాల ద్వారానే తెలిసిందనమాట వాళ్ళ పిల్లలకి. ఇంకప్పటి నుంచి ఫోన్ చేసినప్పుడల్లా డబ్బులు ఎంత ఉన్నాయి, నువ్వు ఎంత చెప్పు, నువ్వు డబ్బులు ఇస్తే మాట్లాడు, లేకపోతే లేదా అనేవాళ్ళు మామ. ఇది కరెక్ట్ కాదు కదా. ఇంకా వాడు ఇప్పుడు ఏడుస్తా అందరు చెప్పుకుంటా ఉండేది, నా పిల్లలు ఇట్లా ఉన్నారు, మామూలు కాదు, ఇది అసలు పిల్లలేనా వచ్చి వీళ్ళు ఇట్లా ఉన్నారేంటి, పిల్లలు అంటే ఇట్లా ఉంటారు, పెద్ద పిల్లలు పెద్దోళ్ళు అయిపోయినాక అట్లాగే ఉంటది, డబ్బుల కోసం అమ్మను కూడా దూరం పెట్టారు, మామూలు కాదు, ఇలాంటి వాళ్ళు ల్యాండ్ చూడలేదు అని చెప్పినాం. ట్విస్ట్ ఇంకా పార్ట్ 2లో ఉంటుంది మామ. నిత్యం